విద్యాశాఖ మంత్రి ఆ రోజు ఉదయం చాలా ఉత్సాహంగా ఉన్నారు. చాలా కాలంగా ఆయనకు ఒక ఆలోచన ఉంది. పట్టణాల్లోని పెద్ద పాఠశాలలు మాత్రమే కాకుండా గ్రామాల్లోని చిన్న ప్రభుత్వ పాఠశాలలను కూడా స్వయంగా చూసి వారి స్థితిగతులను తెలుసుకోవాలని. నిజమైన భారతం గ్రామాల్లోనే ఉంది అని ఆయన తరచూ చెప్పేవారు. అలా ఒక పేద గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను సందర్శించాలని నిర్ణయించుకుని సాదాసీదా కాన్వాయ్తో బయలుదేరారు. గ్రామానికి చేరుకునే దారిలో దుమ్ముతో నిండిన రోడ్లు, పొలాలు, చిన్న ఇళ్ల మధ్య ప్రయాణం సాగుతోంది. అకస్మాత్తుగా గడగడ అని ఒక శబ్దం వచ్చింది. మంత్రి కారు నెమ్మదిగా ఆగిపోయింది. డ్రైవర్ ఇంజిన్ స్టార్ట్ చేయడానికి ప్రయత్నించాడు. కానీ ఫలితం లేదు. ఏమైంది అని మంత్రి అడిగారు. సార్, ఏదో ఇంజిన్ సమస్యలా ఉంది అని డ్రైవర్ చెప్పాడు. మంత్రి కారు దిగారు. ఆయన బోనెట్ తెరిచి చూశారు. కాని ఆ మెకానికల్ వ్యవహారం ఆయనకు అర్థం కాలేదు. ఆయన ఆలోచనల్లో పడిపోయారు. ఇక్కడ ఎవరైనా సహాయానికి దొరుకుతారా అని. అంతలో ఒక చిన్న అబ్బాయి అక్కడికి వచ్చాడు. చేతిలో పాత బ్యాగ్, మట్టి దుమ్ముతో కప్పబడిన బట్టలు, కానీ కళ్లలో చురుకుదనం. సార్, మీకు ఏదైనా సహాయం కావాలా అని మర్యాదగా అడిగాడు. మంత్రి ఆశ్చర్యపోయారు. నీకు కారు రిపేర్ చేయడం తెలుసా అని ఆయన సందేహంగా అడిగారు. అబ్బాయి చిరునవ్వు నవ్వాడు. కొంచెం వచ్చు సార్. నాన్న మెకానిక్. నేను కూడా ఆయన దగ్గర పని నేర్చుకుంటుంటాను. మంత్రి కొద్దిసేపు ఆలోచించారు. కాని పరిస్థితి దృష్ట్యా ఆ అబ్బాయికి ఒక అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. సరే, ప్రయత్నించు అని అన్నారు. అబ్బాయి వెంటనే పనిలో పడిపోయాడు. బోనెట్ లోపల జాగ్రత్తగా చూశాడు. కొన్ని వైర్లు సరిచేశాడు. ఒక చిన్న భాగాన్ని తీసి శుభ్రం చేశాడు. ప్రతి పని అతను ఎంతో నైపుణ్యంతో చేస్తున్నాడు. మంత్రి ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఇంత చిన్న వయసులో ఇంత స్కిల్ అని ఆయన మనసులో అనుకున్నారు. కొన్ని నిమిషాల తరువాత, సార్, ఇప్పుడు స్టార్ట్ చేయండి అన్నాడు అబ్బాయి. డ్రైవర్ కీ తిప్పాడు. వ్రూమ్, కారు ఒకేసారి స్టార్ట్ అయింది. మంత్రి ముఖం ఆనందంతో వెలిగిపోయింది. బాగా చేశావు బాబూ అని ఆయన చెప్పి అతని భుజంపై చేయి వేసి అభినందించారు. కొద్దిసేపు మాట్లాడిన తరువాత మంత్రి ఒక ప్రశ్న అడిగారు. ఈరోజు బడికి ఎందుకు వెళ్లలేదు? అబ్బాయి ముఖం ఒక్కసారిగా మారిపోయింది. అతని కళ్లలో వెలుగు తగ్గింది. ఈరోజు ఎవరో విద్యాశాఖ మంత్రి మా పాఠశాలకు వస్తున్నారట సార్. నేను క్లాసులో బలహీనమైన విద్యార్థిని. పాఠశాలకు చెడ్డ పేరు వస్తుందని టీచర్ నన్ను రావద్దని చెప్పారు. మంత్రి గుండె కదిలిపోయింది. అతను మౌనంగా ఆ అబ్బాయిని చూస్తూ నిలిచిపోయాడు. ఇంత ప్రతిభ ఉన్న పిల్లవాడిని బలహీనుడు అని ఎలా అంటారు అని ఆయన మనసులో బాధపడ్డారు. అప్పుడు మంత్రి ఒక నిర్ణయం తీసుకున్నారు. రా, నా కారులో ఎక్కు అని అన్నారు. అబ్బాయి ఆశ్చర్యపోయాడు. నేనా సార్ అన్నాడు. అవును, నువ్వే. ఇద్దరూ కలిసి పాఠశాలకు బయలుదేరారు. పాఠశాలకు చేరుకున్నప్పుడు మంత్రిని స్వాగతించేందుకు ప్రిన్సిపాల్, టీచర్లు, విద్యార్థులు అందరూ సిద్ధంగా ఉన్నారు. కారు ఆగింది. మొదట మంత్రి దిగారు. తర్వాత ఆ చిన్న అబ్బాయి కూడా అదే కారులో నుంచి దిగాడు. అందరూ షాక్ అయ్యారు. వీడు ఇక్కడికి ఎలా వచ్చాడు అని వాళ్లు ఒకరినొకరు చూసుకున్నారు. మంత్రి నేరుగా స్టేజ్ పైకి వెళ్లి మాట్లాడటం ప్రారంభించారు. ఈరోజు నేను ఇక్కడికి రావడానికి ముందు నాకు ఒక గొప్ప అనుభవం ఎదురైంది అని అన్నారు. అందరూ శ్రద్ధగా విన్నారు. ఈ అబ్బాయి అని అతన్ని ముందుకు పిలిచారు. అబ్బాయి భయంగా ముందుకు వచ్చాడు. నా కారు రోడ్డు మధ్యలో ఆగిపోయింది. నా డ్రైవర్ కూడా సరిచేయలేకపోయాడు. కాని ఈ చిన్నవాడు తన తెలివితేటలతో కేవలం కొన్ని నిమిషాల్లో దాన్ని సరిచేశాడు. అందరూ ఆశ్చర్యంతో చప్పట్లు కొట్టారు. టీచర్లు ఒకరినొకరు చూసుకున్నారు. మంత్రి కొనసాగించారు. ఇలాంటి ప్రతిభ ఉన్న పిల్లవాడిని బలహీనుడు అని ఎవరు అంటారు? ఆ మాటలు విన్న వెంటనే ప్రిన్సిపాల్ మరియు టీచర్ల ముఖాలు దిగులుగా మారాయి. మంత్రి ఒక ప్రశంసాపత్రం తీసి ఆ అబ్బాయికి అందించారు. నీ ప్రతిభకు, నీ ధైర్యానికి ఇది నా చిన్న గుర్తింపు అని అన్నారు.
అబ్బాయి కళ్లలో ఆనందక నీళ్లు మెరుస్తున్నాయి. మంత్రి చివరగా ఇలా అన్నారు. విద్య అనేది కేవలం పుస్తకాలలో ఉండదు. జీవితం నేర్పించే పాఠాలు కూడా అంతే ముఖ్యమైనవి. ప్రతి పిల్లవాడిలో ఒక ప్రత్యేకమైన ప్రతిభ ఉంటుంది. దాన్ని గుర్తించడం గురువుల బాధ్యత. ఎవరినీ తక్కువ అంచనా వేయకండి. ప్రతి పిల్లవాడు ఒక అవకాశమే. ఆ రోజు ఆ పాఠశాలలో ఒక పెద్ద మార్పు ప్రారంభమైంది. టీచర్లు తమ దృక్పథాన్ని మార్చుకున్నారు. ఆ అబ్బాయికి, అతనిలో కొత్త ఆత్మవిశ్వాసం పుట్టింది. తర్వాత రోజులు గడిచాయి. ఆ అబ్బాయి చదువులో కూడా క్రమంగా మెరుగుపడ్డాడు. అలాగే తన మెకానికల్ స్కిల్స్తో గ్రామంలో చిన్నపాటి సమస్యలను సరిచేస్తూ అందరికీ సహాయం చేయసాగాడు. కొన్ని సంవత్సరాల తరువాత అతనే ఒక ప్రముఖ ఆటోమొబైల్ ఇంజనీర్ అయ్యాడు. అతను ఎప్పుడూ చెబుతుండేవాడు, ఒకరోజు ఒక మనిషి నన్ను నమ్మాడు, అదే నా జీవితాన్ని మార్చింది. ప్రతి ఒక్కరిలో ఒక ప్రత్యేక ప్రతిభ ఉంటుంది. దాన్ని గుర్తించడానికి కళ్ళు కావాలి, తీర్పు కాదు. ఈ కథ మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయం కామెంట్లో చెప్పండి.